శుభవా అంటూ మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టబోతూ ఎడంకాలు పెడుతుండావా? కుడికాలు పెట్టరా. సరే అత్త. ఏంటన్నా అలా ఉన్నావు? మరి ఆ కళ్ళల్లో కన్నీళ్ళేంటన్నా? నాకు తెలిసి నేనెవరికీ చెడు చేయలేదురా. అందరితో మంచిగానే ఉన్నాను. నలుగురికి చేతనైన సాయం చేశాను. ఎదుటి వాళ్ళకి కష్టం అంటే ఎదురెళ్ళి మరీ సాయం చేశాను. నేనే మంచి పని చేసినా ఆ పుణ్యం నా బిడ్డలకి దక్కకపోతుందా అనే ఆశతోనే చేశానురా. కానీ దేవుడు నిన్నిలా ఎందుకు శిక్షించాడనేది నాకు అర్థం కావట్లేదు. అది నేను చేసిన పాపమా, నువ్వు చేసిన పాపమా? నేను నువ్వైనప్పుడు, నేను తప్పు చేయనప్పుడు నువ్వెలా చేస్తావురా? అసలు ఆ దేవుడికి దయ అనేది ఉండదా? మంచిని బాధ పెట్టడమే ఆయనకి అలవాటైపోయిందా? ఓ అన్నా, ఎందుకన్నా బాధపడతావో? ఏ జన్మలో ఏ పాపం చేసుకునున్నామో బిడ్డట్ట జైలుకు పోయినాడు. వాళ్ళు నన్ను చూసుకునేవాణ్ణి. వాడేం పని చేస్తున్నా ఆ పనిలో నేను కనిపించేవాణ్ణి. మంచిగా ఉండటం, పద్ధతిగా నలుగురితో నడుచుకోవడం, ఇల్లు వ్యాపారం తప్ప మరో ధ్యాస లేదు నీకు. అలాంటి నిన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టారు. సరేనన్నా, జరిగిన దాని గురించి బాధపడడం ఎందుకు? వదిలేసేయండి. ఎలా వదిలేయమంటావురా? తప్పు చేసి వాడు ఆ రోజు జైలుకి వెళ్ళాడు అంటే నేను బాధపడలేదు. కానీ ఏ తప్పు చేయకుండా నువ్వు జైలుకి వెళ్ళావు చూడు. నా బిడ్డది ఏ తప్పు లేదని తెలిసి నేనేం చెయ్యలేకపోయాను చూడు. దాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. పేరు పలుకుబడి ఉన్నా కూడా నిన్ను జైల్లో పెట్టకుండా ఆపలేకపోయానురా. అందుకు నేను సిగ్గుపడుతున్నానురా. ఓ అన్నా, అంత మాట అనబాక. ఎవడో చేసిన పాపం వీడికి చుట్టుకున్నదన్నా. మనం చేసిన పుణ్యం మనకి మంచి చేయనప్పుడు ఎవడో చేసిన పాపం మనకి చెడేలా అవుతుందమ్మా. నాన్న, చెయ్యని తప్పుకి కొంతమంది శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. నాకు తెలియకుండా అలాంటి పాపమే ఏదో చేసుంటాను నాన్న. అందుకే ఆ దేవుడు ఆ శిక్షని నాకిలా విధించాడేమో. రే, మాట్లాడినది చాలే కాని బిన్న పొయ్యి తయారయ్యేసిరాపో. వేడివేడిగా భోజనం చేద్దు. చూడండి మావయ్య గారు, మీకు చెప్పేంత పెద్దదాన్ని కాదు. జీవితం అన్న తర్వాత అనుకోకుండా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. మీ మంచితనానికి, మీ వ్యక్తిత్వానికి, బావగారు నిజాయితీకి మన ఇంట్లో ఇలాంటివి జరగకూడదు. మన జీవితాల్లో నుంచి ఈ 4 రోజులు తీసేద్దాం. గుర్తుపెట్టుకోవడానికి ఇవి తీయటి జ్ఞాపకాలు కాదు. రోజు తలుచుకోవడానికి మంచి విషయాలు కావు. దయచేసి వదిలేయండి మావయ్య గారు. పదండి, ఫ్రెష్ అవుతురు గాని. అర్జున్, అర్జున్, నువ్వు జైల్లో ఉన్నా
నేనేమి చేయలేకపోయానురా, చేయలేకపోయాను. ఓయన్నా ఏందినా నువ్వు? అత్త ఏం మాట్లాడుతున్నాడు ఆయన? చెప్పత్త నువ్వు. మీరు నాకు క్షమాపణలు చెప్పడం ఏంటి నాన్న? నా బిడ్డ తప్పు చేయలేదన్న బాధతో మీరు ఇంట్లోనే ఉండిపోయారే తప్ప నా కోసం మీరు ప్రయత్నించకుండా ఉంటుంటారా? మీరు నా కోసం ఏమీ చేయలేదని అనుకోవాల్సిన పని లేదు నాన్న. అదిగో వాడు విజయశాంతి ఎవరు తప్పు చేశాడో వాణ్ణి తీసుకొచ్చి ఎవరు నేను తప్పు చేశానని లోపలికి తీసుకెళ్లారో వాళ్ళందరి ముందే నేను తప్పు చేయలేదని నిరూపించి బయటికి తీసుకొచ్చారు నాన్న. నిజంగా నేను తప్పు చేస్తే మీరు బాధపడాలి నాన్న. ఈ విషయంలో మాత్రం నేను ఏ తప్పు చేయలేదు నాన్న. ఇక మీరు దీని గురించి బాధపడాల్సిన పని లేదు. అయినా ఎవడ్రా వాడు? మన షాపు తగలబెట్టి మనింటి బిడ్డ జైలుకి పోయేటట్టు చేసినది మా అన్న కళ్ళంట నీళ్లు తిరిగేటట్టు చేసినాడు కదరా. పోలీసోడు కాదు, ఆ తగలబెట్టినోడు బయటకొచ్చినాక నేను చెప్తున్న వాడి సంగతి. మా అన్న దిగులతో తిండి తినడమే మానేసినాడు. అన్నా, వాడికి నీకు ఒకటే ఇష్టం కదా, ఇగో ఈ పొద్దైనా కడుపు నిండా తిను. యాండి మీకు ఇష్టమని చికెన్ చేశాను, తినండి. మా అన్నకు కూడా చికెన్ అంటే ఇష్టమే. ఇట్ట ఇవ్వమ్మా. నాకు వడ్డించింది చాలమ్మా, ముందు వాడికేం కావాలో చూడు. ఆయనకి నేను వడ్డిస్తానులేండి మావయ్య గారు, మీరు తినండి. ఆ ఇదిగోరా. ఆయనకి నేను వడ్డిస్తానులేండి, మీరు కూడా తినండి. ఆ, నా అల్లుడికి నేను వడ్డించుకోవద్దా ఏమి? నువ్విట్టారా. ఈడేమైనా వడ్డించే పోటీలు జరుగుతున్నాయా ఏవే? నువ్వు మీ అన్నకు వడ్డించరాదా? వదిలేమా మా అన్నకు వడ్డిస్తుంది. ఊరే మా అత్త కోపం వస్తుండది. అయినా నువ్వు వడ్డించేది ఏందత్త? వచ్చి కూర్చో. నువ్వు మాత్రం తిన్నావా ఏవే? అన్న జైల్లో ఉండడానికి దిగులు పడతా కూడు నీళ్ళు లేకుండా కూర్చొని ఉండవు కదా. అత్తయ్య ఏంట్రా, దుర్గ మాత్రం తినుంటుందా ఏంటి?